గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు 5th జరిగిన థర్డ్ షిఫ్ట్ జీడీ మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ రేడియస్ ఆర్ ఇచ్చాడు 13√3. అయితే సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. యాక్చువల్గా స్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4πr² అయితే హెమిస్ఫియర్కి అడిగాడు. హెమిస్ఫియర్ అంటే ఇలా ఉంటుంది 2πr². ఆప్షన్లో కూడా పైలే ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2πr². ఆర్ అంటే 13√3² పై ఇంటూ 13 169 ఇంటూ 3 అవుతుంది స్క్వేర్ కదా, ఇంటూ 2 అంటే 169 ఇంటూ 3 6 9 5 49 6 54 6 36 41 6 1 6 4 10 అంటే 10 14 పై ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, ఆన్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి టైం ఇచ్చే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 40 రూపాయలు అవుతుందంట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 65 రూపాయలు అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. ఇక 2 ఇయర్స్ 40 సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ అంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ 40 రూపాయలు అంటే ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20. 40 పోతే ఇంకెంత ఉంది, 60లో 40 తీసేస్తే 25 ఉంది. ఈ 25 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వడ్డీకి వడ్డీ అంటే ఈ 25 అనేది 20లో ఎంత శాతం అయితే అది 6 అవుతుంది కదా, అంటే R = 25/20 × 100. ఓకేనా. 25లో 100, 25లో 125% 6. ఇప్పుడు మనకు P కావాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, PTR/100 = I. P ఎంతో తెలియదు. T 2 ఇయర్స్, R 125/100 = I ఎంత 40. ఓకేనా. 2 1 2 50, 25 2 25 5, 5 1 5 8, ఈ రెండోటి వెళ్తే ఇంటూ అవుతుంది కదా, అంటే P = 8 16. ఓకేనా. నెక్స్ట్, ఏ రిటైలర్ బైస్ 12 pairs ఆఫ్ షూస్ 12 జతలు షూస్ కొన్నాడంట 22,400కి. ఈజ్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. ఓకే, దానికి 1,600 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు చేశాడు. అంటే 22,400 + 1,600 అతను సిపి అవుతుంది. అంటే 0,004. 24,000తో 12 జతలు కొన్నాడు అనుకోండి, 28,000కి అమ్మాడు. అయితే లాభ శాతం ఎంత, 24,000కి కొని 28,500కి అమ్మితే 4,500 లాభం. అయితే లాభ శాతం అన్నాడు కదా, శాతం ఇది సిపి అనుకుంటే సిపి మీదే కదా కట్టాలి. 4,500/24,000 × 100. ఈ డబల్ జీరోస్కి ఈ 0, ఈ 0కి ఈ 0 పోతే 3 8 24, 3 1 3 3 5 3 8 8 2 16 అంటే 8 1 8 ఇంకా 70 ఉంటుందా, 1 8 70 ఉంటుంది. 8 7 56 8 9 72, 9 ఎక్కువ అయిపోతుంది. 8 64 18 పాయింట్ సంథింగ్ ఒకటే ఆప్షన్లో ఉంది. ఓకేనా. మొత్తం కూడా మనం చేయవలసిన లేదు, ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవడమే. ఓకే, 4 men 3 women కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 6 days అంటే 4 men 3 women 6 రోజుల్లో ఒక పనిని చేయగలరు. అదేవిధంగా 5 men 7 women అంట 4 రోజుల్లో చేయగలరు. ఇక్కడ వీళ్ళు చేసే పని, ఇక్కడ వీళ్ళు చేసే పని సేమ్, అంటే వర్క్ ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత 5 men + 7 women 4 daysలో సేమ్ కదా వర్క్. 2 2 2 3 ఇచ్చేస్తే 4 3 12 m + 3 3 9 women = 5 2 10 men + 7 14 women. ఈ 7 14. ఓకే, ఈ 10 m ఇటు తీసుకొని వస్తే 12లో 10 తీస్తే 2m = ఈ 9 ఒకటి వెళ్తే 5 women. అంటే men/women రేషియో ఏమవుద్ది, ఈ 5 అటు ఉండి 2 ఇటు వస్తుంది. అంటే men 5 units అయితే ఉమెన్ 2 units. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, 8 men 6 women 8 men + 6 women ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నాడు. ఇప్పుడు టోటల్ వర్క్ మనకు ఫస్ట్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే ఏదో ఒక దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అందులో 4 men 3 women. m దగ్గర 5 వేసుకోండి, w దగ్గర 2 వేసుకోండి. అంటే
ఇక్కడ 5, ఇక్కడ 2. ఓకేనా? 4 5 20 ప్లస్ 3 6 అంటే 26. 26 ఇంటూ ఇక్కడ 6 ఉంది కదా, 26 ఇంటూ 6. ఇది టోటల్ వర్క్. అయితే ఎంతమంది చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా m దగ్గర 5 వేసుకోండి, ఉమెన్ దగ్గర 2 వేసుకోండి. 8 5 40 ప్లస్ 6 12, 52 మంది చేస్తున్నారు. ఓకేనా? 13 కలర్ మారుస్తా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 13 26, 13 2 1 2 2 3 3 డేస్లో చేస్తారు. ఓకేనా? నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిపి ఇచ్చాడు. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్, వాట్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్టర్ రిడక్షన్? ఓకే, 25 ఎంత ఉందంట. ఇది 100% అయితే 25% తగ్గితే ఎంత అవుతుంది? 75% ఎంత అన్నాడు. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే 75 ఇంటూ 222 అంటే ఇంటూ 75. 75 150, 150 165, 150 166, 16650. ఓకే, నెక్స్ట్, when the difference between compound and simple interest for 3 years. ఓకే, 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇవి డైరెక్ట్ ఫార్ములా ఉంటాయి. ఒకసారి నేను ఫార్ములా రాస్తాను. 3 ఇయర్స్ కదా, ఇక్కడ రాస్తాను. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 100 ప్లస్ ఏబిసి బై 10,000. ఇది యాక్చువల్ ఫార్ములా. అక్కడ ప్రతిదీ 4% అన్నాడు, అంటే 3 4. ప్రతి దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 4 4 4 4 4 16 16 16 4 4 16 16 64. ఇప్పుడు చేస్తే ప్లస్ కదా, 4 3 12 ప్లస్ 48 48 బై 100 అంటే 0.48 ప్లస్ 0.0064. ఓకేనా? ఈ 3 కలిపితే 12.4864. ఓకే, ఇది సిఐ 3 ఇయర్స్. 3 ఇయర్స్కి ఎంత? 12.4864. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఇయర్ 4 4 4 కాబట్టి 12%. డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఈ రెండు పోతే డిఫరెన్స్ 0.4864. ఓకేనా? దాని వాల్యూ ఇది 228 అనేది 0.4864. అయితే 100% ఎంత? ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ ఇంకో 4 సున్నాలు వేసుకోవాలి. 4 5 20, 4 7 28, 4 1 4 2 4 1 4 6, 3 2 6 సారీ 3 1 3 9, 3 4 12 అవదే 2 3 అవ్వదు, 3తో తేగదు. 19 3 57, 19 14, 19 114 పోతే 11లో 4 7, 19 4 64 అవుతుంది. 64 19తో తీరుతుంది. 4 16, 4 25 100, 4 సున్నాలు, 4 4 4 6 24, 4 2 8, 4 5 20, 2 సున్నాలు, 4 4 1 4, 4 5 20, 4 6 24, 4 2 8, 4 5 20. అంటే ఏమనుకుంది? ఇక్కడ 3 ఉంది ఇంటూ 3, 5 3 15, 3 6 7, 6 3 18, 5 3 15 16, 4 6 8 7 5. ఓకేనా? కొద్ది క్యాలిక్యులేషన్ ఎక్కువ. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ వాల్యూ. ఓకే, ఈ మూడింటితో భాగించే గ్రేటెస్ట్ నెంబర్ అంట. అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడిగాడు. ఇది 3 LCM చూస్తే 12 20 25.
2 6ల 2 10ల 25, 2 3ల 2 5ల 25, 5 5 3ల 1ల 5 5ల ఇంకేం అవ్వవు కదా. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుద్ది? 2 2 4 4 5 20, 23 60, 6 5 300, 300 అని అతి పెద్ద 3 అంకెల నెంబర్ ఏది? గ్రేటెస్ట్ 3 డిజిట్స్ 900, 3 3ల 900 99 అంటుందంటే 900 తీసుకోవచ్చు. 900 అనేది పెద్ద నెంబర్ ఈ మూడింటితో భాగించేది. అయితే వాడు ఏమడిగాడు? సమ్ అడిగాడు. 9 + 0 + 0 9. నెక్స్ట్ ఓకే, 8th క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. PTR/100 ISS అయిపోతుంది. ఇక్కడ 5400 అమిత్ 5400 ఇన్వెస్ట్ చేస్తే గోపాల్ 9400 ఇన్వెస్ట్ చేశాడంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. 3 ఇయర్స్కి ఇతనికి 840 ఎక్కువ గోపాల్కి వచ్చింది. ఎందువల్ల 840 ఎక్కువ వచ్చిందంటే ఇతనికి ఎక్కువ 4000 ఎక్కువ అన్నది కాబట్టి. అంటే ఆ పి అనేది 4000 అనుకుంటే టీ అంత 3 ఇయర్స్ ఆర్ అడిగాడా? ఓకే, R/100 అతనికి ఎంత ఎక్కువ వచ్చింది? 840. ఈ జీరోస్కి ఈ జీరో, ఈ జీరోకి ఈ జీరో పోతే 4 3ల 12, 12 5ల 60, 12 6ల 12 7ల 84. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. 7 5 30, 7 6ల 42, 3 4ల ఈ 4కి ఈ 4 పోతే 14 పంచుతుంది. 33 × 6, 6 3 18, 198. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? A/B కలర్ మారుస్తుంది. A/B = B/C అయితే థర్డ్ ప్రపోర్షన్ C = B²/A. ఇక్కడ ఇది A ఇది B అంటే B². 4xy × 4xy/3x² = 48. అయితే y ఎంత అని అడిగాడు. ఇక్కడ ఈ XX²కి ఈ x పోతుంది. 4 4 16, 16 3 48. అంటే y² = ఈ 3 అటు వెళ్తే 3 3 9, లేదంటే 3². y² 3² అయితే y = 3. ఓకే, నెక్స్ట్ ఏ కార్ కవర్స్ 4 సక్సెసివ్ స్పీడ్స్ అంట. 4 సక్సెసివ్ స్పీడ్స్ ఉన్నాయి. ఇవన్నీ 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ల లెక్క ఉన్నాయి. ఫస్ట్ది 12 కిలోమీటర్ల వేగాలు ఇచ్చారు. 12 కిలోమీటర్లు, తర్వాత 18, 24, 36 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాయి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్/టైం. డిస్టెన్స్ ఎంత? 4 8ల 32 కిలోమీటర్ల డిస్టెన్స్. టైం ఎంత? ప్రతి ఇండివిజువల్ టైం మనం చూసుకోవాలి. పైన చేస్తాను. ఓకే, ఇక్కడ డైరెక్ట్ చేసేది. పైది డిస్టెన్స్, కింద టైం కదా, కింద స్పీడ్ కదా, అంటే టైం వస్తుంది. 4 2 4 3. ఫస్ట్ది 2/3, 2 6 2 9. సెకండ్ది 4/9, 8 1 8 3. థర్డ్ది 1/3, 4 2 4 9, 2/9. ఓకేనా? ఇది ఓవరాల్ టైం కలపాలి. 9 3 3 అంటే 6 + 9 అంటే 4, 3 3 9 అంటే పైన 1 ఉంది 3, 9 2. ఓకే, మొత్తం ఎంత అయింది? 15/9 అనేది టైం. ఇది మనం కింద చేసుకున్నాం 15/9. అది పక్కకు వస్తే రివర్స్ అవుతుంది కదంటే 9/15 × 9/15. 3 3ల 3 5ల 32 3ల 96/5, 5 1 5, 9 45, 5 19.2. ఓకే, నెక్స్ట్ క్యాథన్ సోల్డ్ 151 చైర్స్, 151 చైర్స్ అమ్మాడు క్యాథన్. అండ్ గెయిన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 51 చైర్స్. ఓకే, ఒక్కొక్కటి ₹1 అమ్మాడు అనుకుందాం ఎస్పీ. అప్పుడు ఎస్పీ ఎంత అవుద్ది? ₹151. అతనికి 51 చైర్లు అమ్మిన వేళ లాభం అంటే ప్రాఫిట్ 51. అప్పుడు సిపి ఏమవుద్ది? సెల్లింగ్ ప్రైస్లో ప్రాఫిట్ తీయాలి 100. వాడు ఏమన్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి × 100 కదా. ప్రాఫిట్ ఎంత? 51/సిపి 100 × 100. ఈ 100 పోతే 51%. ఓకే, నెక్స్ట్ చేతన్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ A to B. ఏ నుంచి Bకి చేతన్ ట్రావెల్ చేశాడు. ఇలా వెళ్ళాడు. ఓకే, ఇది అంత అవసరం లేదు. యావరేజ్
చేతన్ డ్రైవ్స్ ఈ స్కోర్ 3/4 ఆఫ్ నార్మల్ స్పీడ్ అంటే ఈరోజు నార్మల్ స్పీడ్ ఎంత ఉంది, ఈరోజు వెళ్ళిన స్పీడ్ వేరే. నార్మల్ స్పీడ్ ఎంత 4, ఈరోజు 3 యూనిట్స్ వెళ్ళాడంట. ఇది స్పీడ్. ఇప్పుడు అతను స్పీడ్గా వెళ్ళాడంటే తక్కువ టైంలో వెళ్తాడు, స్లోగా వెళ్ళాడంటే ఎక్కువ టైం. ఇప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే టైం ఏమవుద్ది 3:4. ఓకే, ఇలా వెళ్ళడం వల్ల ఏమైంది 33 మినిట్స్ లేట్ అయ్యాడంట. అంటే 3 వెళ్ళాల్సినప్పుడు 4 వెళ్ళాడు, అంటే 1 పార్ట్ లేట్. 1 పార్ట్ ఎంత 33 మినిట్స్ అంట. అయితే ఫైండ్ ద టైం చేతన్ వుడ్ టేక్ టు ట్రావెల్ సిటీ ఏ టు బి. అతను నార్మల్ స్పీడ్ అంటే ఈ స్పీడ్లో వెళ్తే 3 యూనిట్స్ వెళ్ళాలి. 1 యూనిట్ 33 అంటే ఇంటూ 33 అంటే 99 మినిట్స్లో వెళ్ళాలి నార్మల్ అయితే. అదే ఈరోజు అయితే ఇంటూ 33, ఆన్సర్ 99. 4 3 -12, 8 4 4 16, 16లో 12 తీస్తే 4, 9 7 7 1 పోతే 21 7 7 7 147. నెక్స్ట్ ఓకే, ప్రైస్ ఫ్యూయల్ ప్రైస్ అంటే ఫస్ట్ 40 50 15 వరుసగా 3 సార్లు తగ్గింది, డిక్రీజ్ అయింది. బట్ ఇంక్రీజ్ 40% 4th ఇయర్ అంటారు. ఓకే, ఫస్ట్ 100 ఉందనుకోండి, 40 తగ్గిందంటే 40% తగ్గింది అంటే 60 అయింది. నెక్స్ట్ 50% తగ్గింది అంటే 60లో 50% ఎంత 30, 30 తగ్గితే ఇంకా 30 ఉంటుంది. తర్వాత 15% తగ్గింది, 1% 3 అంటే 10% 3 అంటే 5% 1.5 అంటే 4.5 తగ్గింది. 4.5 తగ్గితే 25.5. ఇప్పుడు 20% ఇంక్రీజ్ అయింది అంటే 40% ఇంక్రీజ్ అయింది అంటే 5 ఉండేది 7 అవుతుంది. 5 5 25 5 1 7 35.7 అయ్యింది. ఇక్కడ 35.7 అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఓకే, ఇప్పుడు ఒరిజినల్తో కంపేర్ చేస్తే ఎంత శాతం ఉందన్నాడు. 100 ఉండాల్సింది 35.7 ఉందంటే 100లో తీసేది 0.3, 9లో 5 తీస్తే 4, 9 64.3 తగ్గింది చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్. యావరేజ్ ఆఫ్ 39 స్టూడెంట్స్, 39 స్టూడెంట్స్ యావరేజ్ 39 ఉంది. టీచర్ ఆల్సో ఇంక్లూడ్. ఓకే, ఇలాంటి చాలాసార్లు వచ్చింది మనకి. యావరేజ్ వెయిట్ అంటే 40 అయిందంటే 1 పెరిగింది. అయితే టీచర్ ఏజ్ ఎంత అన్నాడు, ఏం అవసరం లేదు, డైరెక్ట్ 39 మంది యావరేజ్, ఫస్ట్ యావరేజ్ 39 వేసుకుంటాం. తర్వాత 1 ఇయర్ పెరిగింది ఎంతమందికి, ఈ 39 మందికి ప్లస్ టీచర్కి 40 మందికి 1 పెరిగింది అంటే ఆ 40 కూడా అతని ఏజ్లో ఉంది కదా, 2 కలిపేస్తే 79. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రొపోర్షనల్. ఓకే, థర్డ్ ప్రొపోర్షనల్ అంటే ఏంటి, డైరెక్ట్గా B² A వాల్యూ ఇచ్చేసాడు 405. అయితే ఎక్స్ ఎంత అన్నాడు, ఎక్స్ అనేది 100 కంటే పెద్దది ఉండాలి కూడా అన్నాడు. ఓకే, 4 ఆప్షన్లు 100 కంటే పెద్దవి ఉన్నాయి. ఇలాంటివి నార్మల్గా చేస్తే ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అలా చేసే కంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళడం మంచిది. చూద్దాం, ఇది B, ఇది A కదా. B² అంటే ఫస్ట్ మనం ఎక్స్ అడిగారు కదా, అంటే 225 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ B ఎంత అవుద్ది +100, 325 × 325/225. చూద్దాం, 29 25 1 25. ఓకే, 5 4 20, 5 5 25, 5 6 30, 5 9 5 13. 9తో తెగుతుందో తెగట్లేదు. 405 ఎగ్జాక్ట్గా రావాలంటే ఇది అవ్వదు. 115 అంటే ఎక్స్ 115 అయితే వై ఏమవుద్ది 215. 215 115. 5 2 5 3 5 4 5 3 23 5 5 3 15 4 5 215 వస్తుంది. ఓకే, 405 కదా, ఇది కూడా కాదు. నెక్స్ట్ 125 తీసుకుంటే వై ఏమవుద్ది 225 120. 25 5 29 5 4 5 5 49 405. ఓకే, ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ ఒక నిమిషం.
సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 బ్లూటూత్ ఎస్పీ ఇచ్చాడు 26 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది ఎస్పీ అంట. అయితే మార్కెట్ ప్రైస్ 1 ఎంత అన్నాడు. ఓకే 14430 అనేది 74 అయితే 100 ఎంత 2 3 6 2 7 2 57 37 14430 3 4 4 3 7 3 21 3 9 3 9 7 9 63 9 27 ఓకే 390 into 50 0 0 5 45 15 500 ఏమడిగాడు. ఓకే 1 డివైస్ అన్నాడు. యాక్చువల్గా దీన్ని 5 అంటారు బై 5 5 3 15 5 9 45 0 0 3900. ఓకే లాస్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ వాకింగ్ స్పీడ్ ఆఫ్ ఏబి స్పీడ్ ఇచ్చాడు 3 5 ఏబి స్పీడ్ 3:5 టైం ఏమవుద్ది రివర్స్ అవుద్ది 5:3 బి టేక్స్ కవర్ డిస్టెన్స్ 18 minutes అంట. బి అనేది 18 minutes అంటే ఇంటూ 3 అయితే సేమ్ డిస్టెన్స్ ఏ ఎంత టైంలో వెళ్తుంది. ఇక్కడ ఇంటూ 3 అంటే ఇక్కడ ఇంటూ 3 5 3 15 minutes ఓకేనా. సారీ 3 ఇక్కడ 3 hours 18 5 hours 30. ఓకే థ్యాంక్ యూ.